స్టోరీ సీక్వెల్ని డిమాండ్ చేయకపోయినా కూడా సీక్వెల్ని అనౌన్స్ చేస్తున్నారు. ఫ్లాప్ అయినా సరే పార్ట్ 2 తీయాల్సిందే. తీసినప్పుడు దానికి మళ్ళీ సీక్వెల్ చేసి నాశనం చేసుకోకూడదని మన ఆడియన్స్ ఎప్పుడూ దాన్ని ఎంకరేజ్ చేస్తారు. గాయస్, వెల్కమ్ బ్యాక్ టు వికీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. లేట్ చేయకుండా మ్యాటర్ మాట్లాడేస్తా. సీక్వెల్. ఈ మధ్య సీక్వెల్ ట్రెండ్ బాగా ఎక్కువైపోతుంది కదా. పెట్టిన బడ్జెట్ వెనక్కి వచ్చిందంటే చాలు, ఆ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేస్తుంది మూవీ టీం. మూవీ స్టోరీ సీక్వెల్ని డిమాండ్ చేయకపోయినా కూడా సీక్వెల్ని అనౌన్స్ చేస్తున్నారు. అలాగే మూవీస్ ఇస్తున్నారు. అవి కొన్ని హిట్ అవుతున్నాయి, కొన్ని ఫ్లాప్ అవుతున్నాయి. ఈ సీక్వెల్ ట్రెండ్ స్టార్ట్ అయిందే బాహుబలితో. బాహుబలికి ముందు ఏ సీక్వెల్ మూవీస్ లేవా అంటే ఉన్నాయి, చాలా అరుదుగా హిట్ అయ్యాయి. జనాలు కూడా సీక్వెల్ మూవీస్ వస్తున్నాయి అంటే అబ్బా ఈ మూవీకి సీక్వెల్ వస్తుంది అని వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. కనీసం పార్ట్ 1 రేంజ్ ఉన్నా ఓకే అని చెప్పి కొంతమంది ఫీలింగ్. అది 2024-2025లో సీక్వెల్ మూవీస్ అయితే చాలానే వస్తున్నాయి. వాటిలో నాకు తెలిసిన లిస్ట్ కూడా చెప్తాను చూడండి. ఇండియన్ 2, దేవరా 2, పుష్ప 2, ఓం భీమ్ బుష్ 2, మ్యాడ్ స్క్వేర్, టిల్లు క్యూబ్, జై హనుమాన్, ప్రేమలు 2, కాంతారా 2, సలార్ 2, యానిమల్ పార్క్, వార్ 2, ఖైదీ 2, కార్తికేయ 3, డబుల్ స్మార్ట్, విరూపాక్ష 2, బింబిసారా 2, ఇలా చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. స్టోరీ సీక్వెల్ని డిమాండ్ చేసినప్పుడు పార్ట్ 1 ఫ్లాప్ అయినా సరే పార్ట్ 2 తీయాల్సిందే. అలా జరిగింది ఒక PS1లో మాత్రమే. PS1 కొంచెం అటు ఇటుగానే ఆడింది, కానీ PS2 వచ్చింది. ఒక డైమండ్ లాంటి సినిమాని తీసినప్పుడు దానికి మళ్ళీ సీక్వెల్ చేసి నాశనం చేసుకోకూడదని నా అభిప్రాయం. ఒక ఫ్రాంచైజ్లో భాగంగా మూవీకి సీక్వెల్స్ వచ్చి వరల్డ్ వైడ్గా మూవీకి నేమ్ వస్తుందంటే మన ఆడియన్స్ ఎప్పుడూ దాన్ని ఎంకరేజ్ చేస్తారు. ఓకే, దట్స్ ఇట్. ఇంకా నేను ఏమైనా మూవీస్ మిస్ అయ్యింటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఇక్కడి వరకు చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పటికే మన తెలుగులో చాలా సీక్వెల్ మూవీసే వచ్చాయి కదా, అవి ఎందుకు ఫ్లాప్ అయ్యో కూడా ఇంకో వీడియో చేద్దామా? ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.